హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సరెండర్ లీవ్స్ గురించి అయితే తెలుసుకుందామండి. చాలామంది చిన్న ఉద్యోగులందరూ కూడా సరెండర్ లీవ్స్ రాక చాలా బాధపడుతున్నాము. అసలు సరెండర్ లీవ్స్ ఎప్పుడు వస్తాయి? వస్తాయా? రావా? ఆ మాట ఇచ్చిన ప్రకారం అసలు సరెండర్ లీవ్స్ ఏమైనా అని అయితే అడుగుతున్నారు. సో, వారందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే సరెండర్ లీవ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. సో, ఎందుకు రాలేదు? ఎప్పుడు వస్తాయి? అన్న వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే గత నెల ఫిబ్రవరిలో అయితే ఉద్యోగ సంఘాలతో జరిపిన మీటింగ్‌లలో హామీ ఇచ్చిన భాగంగా మార్చి నెల 31కి 5,500 కోట్లు మొత్తం సరెండర్ లీవ్స్ సహా చెల్లిస్తామని అయితే జరిగింది. కానీ అలా చెప్పడం జరిగింది. కానీ అయితే సరెండర్ లీవ్స్ ఎవరికీ కూడా జమ కాలేదండి. సో, ఒక సరెండర్ లీవ్ కూడా జమ అయినట్టు మనకైతే ఆహ్, ఎవరు కూడా కామెంట్ చేయలేదు. సో, కాబట్టి చాలామంది సరెండర్ లీవ్స్ జమ కాలేదని అయితే అంటున్నారు. ఒకవేళ అయ్యుంటే ఒక 5%, 10% అయ్యుండొచ్చు కానీ చాలామందికైతే సరెండర్ లీవ్స్ జమ కాలేదు. సో, దీని గురించి అడిగినా కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ ఇస్తాం, తర్వాత ఇస్తామనైతే చెప్తుంది గానీ, మళ్ళీ తర్వాత 18,500 కోట్లు ఆహ్, విడుదల చేస్తాము అనైతే ఏవో చెప్తున్నారు గానీ, సరెండర్ లీవ్స్ అయితే ఇంతవరకు జమ కాలేదండి. సో, వీటి గురించి చాలామందైతే సఫర్ అవుతూనే ఉన్నారు. సరెండర్ లీవ్స్ ఎప్పుడు వస్తాయన్న వివరాలు చూసుకున్నట్లయితే, సరెండర్ లీవ్స్ అన్నీ కూడా మళ్ళీ డీడీఓలు అప్‌లోడ్ చేయాలనైతే అంటున్నారండి. ఎందుకంటే సరెండర్ లీవ్స్ అన్నీ కూడా 2021, 22, 23 అట్లా నంబర్‌తో అయితే బిల్స్ అన్నీ జనరేట్ అవ్వడం జరిగింది. సో, వాటిని మళ్ళీ 2024 ఇయర్‌తో రీజనరేట్ చేసిన తర్వాత అప్‌లోడ్ చేస్తే అవి జమ అవుతాయని అంటున్నారు. మరి డీడీఓలు ఎప్పుడు చేస్తారు ఏమిటి అనేదైతే తెలియాల్సి ఉంది. సో, ఏదేమైనప్పుడు కూడా సరెండర్ లీవ్స్ త్వరగా జమ కావాలని అయితే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.